కొంతమంది కుర్రాళ్ళ డౌట్ ఏంటి అని అంటే ఈ టడాలాఫిల్ డాపాక్సిన్ రెండు కలిపి తీసుకుంటే బాడీ మీద ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే అబ్బాయిలందరికీ నేను ఒక్క విషయం చెప్తున్నా, టడాలాఫిల్ అనేది మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకునేది, డాపాక్సిన్ అనేది ఎక్కువసేపు చేయడానికి తీసుకునేది. అంటే ఈ రెండు మందులు పనిచేసే తీరు అనేది డిఫరెంట్, అది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. టడాలాఫిల్ అనేది యాక్చువల్గా మీకు ఎరెక్షన్ రావటానికి అండ్ తొందరగా మెత్తబడకుండా ఉండటానికి పనిచేస్తుంది, అంతేగాని ఎక్కువసేపు చేయడానికి పనిచేయదు. కొంతమందికి అసలు అంగమే స్తంభించదు, కొంతమందికి అంగం స్తంభించిన వెజనాలో పెట్టిన లోపల పెట్టిన 20 సెకండ్లకి 30 సెకండ్లకి మెత్తబడిపోతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది అంగంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది బాడీలోకి. సో అంగం అనేది వెంటనే మెత్తబడిపోతుంది. అలాంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అది ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం. దానికి వాడే మెడిసిన్స్ ఏంటి, PDE5 ఇన్హిబిటర్స్. అంటే సిల్డినాఫిల్ కానీ, టడాలాఫిల్ కానీ, వడ్డనాఫిల్ కానీ, ఎవినాఫిల్ కానీ, ఈ 4 PDE5 ఇన్హిబిటర్స్. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ 4 మీకు పెనిస్లో ఆ ఉండే బ్లడ్ వెజల్స్, ఆ సిలిండర్స్ ఉంటాయి కదా, వాటిలో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ని పెంచి అవి బాగా డైలేట్ అయ్యేలాగా చేస్తాయి అన్నమాట, అంటే రిలాక్స్ అయ్యేలాగా చేస్తాయి. సో దాని మూలంగా మీకు బ్లడ్ అనేది బాగా ఫోర్స్గా అంగంలోకి వెళ్ళి అక్కడ ట్రాప్ చేయబడుతుంది. దాని మూలంగా అంగస్తంభన అనేది మీకు ఎజక్యులేషన్ టైం వరకు కూడా మెయింటైన్ అవుతుంది. అంతే, ఏది PDE5 ఇన్హిబిటర్స్ వల్ల. అదే డాపాక్సిన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మీ బాడీలో కొంతమందికి అంగం లోపల పెట్టిన 20 సెకండ్లకి 30 సెకండ్లకే అవుట్ అయిపోతుంది. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, 20-30 సెకండ్లకి మెత్తబడిపోవటం వేరు, లోపల పెట్టిన తర్వాత 20-30 సెకండ్లకి అవుట్ అయిపోవటం వేరు. 20-30 సెకండ్లకి మెత్తబడటాన్ని ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటారు. బ్లడ్ ఫ్లో అనేది వెనక్కి వెళ్ళిపోతుంది, అది బ్లడ్కి సంబంధించింది. అదే 20-30 సెకండ్లకి అవుట్ అయిపోతుంది అంటే స్పెర్మ్ బయటికి రిలీజ్ అయిపోతుంది అంటే అదేంటి, అది సెరటోనిన్ అనే హార్మోన్ ప్రాబ్లం. అంటే ఏంటి, మీరు సైకలాజికల్గా బాగా స్ట్రెస్ అవటం వల్ల, మీ ఎమోషన్స్ అనేవి బాగా దెబ్బతినడం వల్ల మీకు మీ బాడీలో సెరటోనిన్ అనే ఒక హార్మోన్ స్థాయిలు అనేది బాగా భారీ స్థాయిలో తగ్గిపోవటం వల్ల మీకు వెంటనే 20 సెకండ్లకి 30 సెకండ్లకి అవుట్ అయిపోతుంది. సో దాని ప్రాబ్లం క్లియర్ అవ్వటానికి యూజ్ చేసేదే ఈ డాపాక్సిన్ అనేది. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు టడాలాఫిల్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ ఉన్న వాటిల్లో అంటే 4 మెడిసిన్స్ చెప్పాను కదా, ఈ 4 మెడిసిన్లో ఉన్న వాటిల్లో టడాలాఫిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉన్నాయి ఒకటి, అండ్ డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంది. అంటే సిల్డినాఫిల్ వేసుకున్నారనుకోండి, అంటే వయాగ్రా వేసుకున్నారనుకోండి, అది 4 గంటలు మాత్రమే పనిచేస్తుంది. అంటే 4 గంటలు పనిచేస్తుంది అంటే 4 గంటల సేపు కూడా అంగం స్తంభించి ఉంటుంది అని కాదు. 4 గంటలు పనిచేస్తుంది అంటే ఈ 4 గంటల్లో మీరు ఎప్పుడైతే సెక్సువల్ థాట్స్ మీ బ్రెయిన్లోకి వస్తాయో ఆ 4 గంటల టైంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ అప్ టు మీకు అంగం స్తంభిస్తుంది అని అర్థం, అంతేగాని 4 గంటలు పనిచేస్తుంది అని అర్థం కాదు. 2, టడాలాఫిల్ డ్యూరాఫాస్ యాక్షన్ ఎంత టైం పనిచేస్తుంది అంటే మీ బాడీలో 37 గంటలు పనిచేస్తుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి దీనివల్ల. ఈ టడాలాఫిల్లో మీకు 2.5 ఉంటుంది, 5 ఉంటుంది, 10 ఉంటుంది, 20 ఉంటుంది అప్ టు డోసేజ్ అనేది. సో ఈ డోసేజ్ అనేది కూడా ఎలా తీసుకోవాలి అని అంటే, మీకు ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఎవ్వరు కూడా, నేను ఒక్కటే విషయం చెప్తున్నా, మీకు ఎరెక్షన్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ అనేది తీసుకోవద్దు. ఇవి తీసుకోవటం వల్ల మీకు నెక్స్ట్ టైం మీకు న్యాచురల్గా అంగస్తంభన సమస్య లేకుండా ఉన్నప్పుడు నార్మల్గా ఎలా ఉంటుందో అలా ఎరెక్షన్స్ అనేవి రావటం అనేది కొంచెం తగ్గుతుంది, ఆ ఎఫెక్ట్ అనేది. కాబట్టి ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఆ ఉన్న వాళ్ళు కూడా మీకు స్టార్టింగ్ పవర్ ఎంతైతే ఉంటుందో అంతవరకు తీసుకోండి. ఇప్పుడు మీకు 2.5 వేసినప్పుడే అంగం సరిగ్గా స్తంభిస్తుంది అని అంటే 20 mg వేసుకున్నారనుకోండి, అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. కాబట్టి 2.5 మాత్రమే వేసుకోండి. లేదు 2.5కు కనుక సరిగ్గా ఎరెక్షన్ రాలేదంటే అప్పుడు 5, దానికి కూడా రాకపోతే అప్పుడు 10, అలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా అప్ టు మ్యాక్సిమం పవర్ అనేది తీసుకోకూడదు, ఆ డోస్ అనేది తీసుకోకూడదు. అయితే ఇక్కడ అందరు అడిగే డౌట్ ఏంటి అంటే, డాపాక్సిన్, టడాలాఫిల్ ఈ 2 మందులు కలిపి తీసుకోవటం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అంటే, మీకు
ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల ఎంతో కొంత టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి, ఈ PDE5 ఇన్హిబిటర్స్ వల్ల మేజర్గా ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటి, నాజల్ డీకంజెషన్ అంటే ఏంటి, ముక్కు దిబ్బడగా ఉండటం, సరిగ్గా ఊపిరి ఆడలేదు అన్నట్టు ఉండటము, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ అనేది డౌన్ అయిపోవటము, ఇవి రెండు మేజర్గా కనపడేవి. అండ్ కొంతమందిలో ఎక్కువ డోస్ తీసుకున్న వాళ్ళలో ప్రియాపిజం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాం. అంటే నార్మల్గా అంగస్తంభన అనేది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండకుండా ఆ ఎక్స్టెండ్ టైం అంటే 4 గంటల వరకు కూడా అంగం అలాగే స్తంభించి ఉండటాన్ని ప్రియాపిజం అంటారు. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు పెయిన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట, ప్రియాపిజం అనే ప్రాబ్లం వచ్చింది అంటే. సో ఇక్కడ మీరు ఇంకా ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు టడాలఫిల్ తీసుకోండి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాపాక్సిన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ రెండు కలిపి తీసుకోవాలి అంటే మీకు 2 సమస్యలు ఉన్నప్పుడు 2 కలిపి తీసుకోండి. అంతేగాని మీకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు 2 సమస్యలకు ఉన్న టాబ్లెట్ అయితే తీసుకోమాకండి. అది నేను చెప్పేది. మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటే కనుక అప్పుడు డాపాక్సిన్ కూడా తీసుకోండి. మీకు ఎరెక్షన్ ప్రాబ్లం లేకుండా ఇది ఒక్కటే ఉందనుకోండి, అంటే మీకు 20 సెకండ్లకు అవుట్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు డాపాక్సిన్ ఓన్లీ తీసుకోండి. ఒకవేళ 2 కలిపి ఉంటే 2 కలిపి తీసుకోండి. సో అది. ఇంకా వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదు అంటే Call-Me-4 యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, కుర్ర వాళ్ళకి చాలా మందికి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి. లైక్ వేసుకున్న తర్వాత మీరు కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.